అయిపోవడం కలకలం రేపుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఆయకట్టు రైతులు దుక్కులు దున్ని వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో ఎస్ఆర్ఎస్పీలో నీరు లేకపోవడం అన్నదాతలను నిరాశకు గురిచేస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఘనంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 15 టీఎంసీల డెడ్ స్టోరేజ్ నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తీతుకుపోవడం వల్లే నీటి నిల్వల సామర్థ్యం అత్యంత దారుణంగా తగ్గిపోయిందని రైతులు మండిపడుతున్నారు. నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకరంగా మారుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణ వరప్రదాయ ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉంటే కరీంనగర్, వరంగల్, అలాగే ఖమ్మం వంటి 4 జిల్లాలకు మొత్తం 16 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా గత కొన్ని నెలలుగా వర్షాలు కుడగొప్పడంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. 81 టీఎంసీలో ఉన్న నీటి మట్టం ఇప్పుడు కేవలం 15 టీఎంసీకు పడిపోవడంతో కూడా పూర్తిగా రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా పూర్తిగా నీటి మట్టం అడుగంటడంతో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ చెందిన బట్టి రైతులు ఉన్నారు. వీరు తెలుసుకుని చెప్పండి, గతంలో ఎన్ని లేని విధంగా ఈసారి కూడా కేవలం 15 టీఎంసీలకు నీటి మట్టం పడిపోయింది. ఎలా చూస్తున్నది ఇది బాధాకరం సార్. ముఖ్యంగా వర్షాలు పడకపోవడం వల్ల ఈ రెడ్ స్టోరేజ్కి వచ్చింది. 4 జిల్లాలకు ఉపయోగపడేటటువంటి ఈ యొక్క ప్రాజెక్టు బాగా బాధలు ఉన్నాం సార్ రైతులము. పైన గాయకవాడు, విష్ణుపురి, బాబ్లీ అక్కడ నుంచి నీళ్ళు వదిలితే కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. వర్షాల మీద ఆధారపడి మేము ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పటి వరకు సరి అయిన వర్షాలు లేక వేసినటువంటి మొలకలు మొలకెత్తడం లేదు. కావున గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులతో తెలుసుకొని దాన్ని మార్గం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈ 4 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. ఆకలితో ఉన్నట్లున్నది. రైతే రాజు అని అంటున్నారు. రైతు రాజు అనే పదానికి అర్థం లేకుండా పోయింది సార్. కావున దీన్ని ఒక దృష్టి పెట్టుకుంటే 4 జిల్లాల వాళ్ళు ఎంతో సంతోషపడి అధికారులను కానీ అటు ప్రభుత్వం కానీ వాళ్ళని ఎంతో చేస్తారని మేము ఆశిస్తూ అన్ని ప్రభుత్వాలకు సహకరిస్తున్నాం సార్. అన్ని విధాల ఓట్లు ఇస్తున్నాం, అందరిని గెలిపిస్తున్నాం. అయినా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఒక్కసారైనా దీన్ని పూడికదిస్తే 4 సంవత్సరాలుగా పబ్లిక్ ఉపయోగపడుతుంది. కావున దయచేసి గవర్నమెంట్ కానీ ఇటు అధికారులు గవర్నమెంట్కు తెలియజేసి దీనికి చర్యలు తీసుకొని రైతులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పిన ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా దుక్కి దున్ని పంటలు వేసుకునే ఇప్పుడు వేసుకునే సీజన్, కానీ ఈ టైంలో కూడా సాగునీటి అందని పరిస్థితి, దీనివల్ల కూడా ఎన్ని ఎకరాల్లో లాస్ అయ్యే పరిస్థితి ఉంది. రైతులకు ఎలా చూస్తున్నారు సార్? రైతు రాజు అంటారు కానీ రైతు పకీర్లకి అయిపోయింది. అంటే మేమే గవర్నమెంట్కు మొరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. రైతు రాజు అని ఇక్కడ ఉన్నా సార్. మాకు ఇప్పుడు ఆకాశం ముఖం చూస్తే ఎండ కొడుతున్నది, ఈ టైం నీళ్ళు వస్తారు. మరీ ఘోరమైన పరిస్థితి సార్. అన్నము అందరికి పెడతాం సార్, మేమే ఇంత బాధపడుతున్నాము. మమ్మల్ని ఆదుకునే మనుషులే లేరు. గవర్నమెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ కొద్దిగా ఆదుకుంటే బాగుంటుంది సార్. మేము కష్టపడేది మాకు ప్లస్ అందరికి కదా సార్. మేము మొత్తం పండించుకొని మేమే తినాం కదా సార్. 10 మందికి అన్నం పెడుతున్నాం. సో అది కూడా సార్ దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ. దయచేసి అందరికీ కోరిక ఒకటి, మమ్మల్ని మంచిగా చూసుకోండి సార్. మేము అందరికి అన్నం పెడతాం. ఎవరు మోసం చేసి తత్వం కాదు ఏది అసలు మాకు స్వార్థం అనేది లేదు సార్. అంత మంచి మనుషులకు కూడా ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే సో భగవంతుడు చేసేది చేస్తుండొచ్చు, ప్రకృతి పడలేకపోవచ్చు. కనీసం ఈ పూతికలు ఇవన్నీ కొన్ని మట్టి తీసినా కానీ కొద్దిగా స్టోరేజ్ అయ్యి కొద్దిగా హెల్ప్ అవుతుండే. అది సార్ మేము కోరుకునేది. దయచేసి ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ సహకరించి అధికారులు దానిపై ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం సహకరిస్తే సార్ మేము కొద్దిగా మంచిగా వండించుకొని మేము బతాం, అందరం బతికిస్తాం సార్. అది సార్. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పిన గతంలో కూడా చూసినట్లే మీరు ఇక్కడే ఉన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? ప్రతి సంవత్సరం పూడిక తీయాలి, కానీ ఇప్పుడు ప్రతిసారి పూడిక తీయడం వల్ల ఇదంతా కారణం అనుకోవచ్చా? ముఖ్యంగా పూడిక లేకపోవడం వల్లనే స్టోరేజ్ లెవెల్ తగ్గిపోతుంది. సుమారు ఈ పోచంపల్లి డ్యామ్ ఓపెన్ అయ్యంటే సుమారు 60 నుంచి 70 సంవత్సరాలు అవుతుంది. 60-70 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా పూడిక తీయలేని పరిస్థితి ఉంది. 90 టీఎంసీల స్టోరేజ్ ఉన్నటువంటి ఈ పోచంపల్లి డ్యామ్ సుమారు ఒక 100 గ్రామాలు దీంట్లో ముంపు గ్రామాలుగా ఉన్నాయి. 100 గ్రామాలకు పోయిన తర్వాత కూడా సుమారు 4 జిల్లాల కోసం అని చెప్పేసి అంత సాక్రిఫైస్ చేసినప్పుడు దీన్ని ప్రతి సంవత్సరం కనీసం 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి పూడిక తీసినట్టయితే ఈ 90 టీఎంసీల కెపాసిటీ గల ఈ డ్యామ్ ఇప్పుడు 80 టీఎంసీ స్టోరేజ్ కూడా లేదు. ప్రస్తుతం అయితే డెడ్ స్టోరేజ్కి వచ్చింది. 15 టీఎంసీల నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నది. ఆయకట్టు రైతుల మన మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆకాశం నుంచి వచ్చే వర్షం ఏం లేదు. ఎండల వల్ల మొత్తం డైలీ మినిమమ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ ఎవాపరేట్ అయిపోతున్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేసి బాగుపడేదేం లేకుండా పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు రావద్దు. మెరుగైన పరిస్థితులు రావాలంటే కనీసం ఇప్పటికన్నా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి వచ్చే సంవత్సరం వరకన్నా కానీ పూడికలు తీసి దీన్ని స్టోరేజ్ పెంచినట్టయితే ఈ నీళ్ళ స్టోరేజ్ పెరిగిన తర్వాత ఆయకట్టు రైతులకు నీటి విలువలు పెరిగి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. తద్వారా సుమారు 4 జిల్లాలకు సంబంధించిన రైతులకు గ్రామాలకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు
రైతులు ఉంటేనే అందరికి అన్నము ఉంటుంది కాబట్టి రైతుల గురించి ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి దీన్ని స్టోరేజ్ పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీరు ఈ ఆయకట్టుకు సంబంధించిన నీరు మీకు అందాలంటే మొత్తం ఎన్ని టీఎంసీ నీరు కావాలి, దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలా? దీనికి ఇప్పుడు కావాల్సిన టీఎంసీ ఇప్పుడు పైనుంచి వచ్చే వాటర్ ప్లస్ ఇక్కడ చేయాల్సిన స్టోరేజ్ సుమారు 90 టీఎంసీ ఉంటాయి. కానీ గత 4 జిల్లాలకు సరిపోయే వాటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎల్ఎండికి కొన్ని టీఎంసీలు పంపిస్తారు, ఎండిఎండికి పంపిస్తారు. ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మొత్తం కూడా డ్రై అయిపోయింది. తాగునీరు కాదు కదా, సాగునీరు లేదు, తాగునీరు లేని పరిస్థితికి వచ్చింది. చుట్టుపక్కల విలేజ్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయి వారం రోజులు అవుతుంది, మెరుగు వచ్చి వారం రోజులు అవుతుంది. వేసిన పంటలకు సాగునీరు రాక మొలకెత్తలేని పరిస్థితిలో వచ్చి పైకి రాగానే మాడిపోతున్నాయి. రైతు ఎంతో అల్లాడిపోతున్నాడు. ఇప్పటికనగా ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రభుత్వాలు చేసిన తప్పిదం వల్ల పూర్తిగా నీటి మట్టం అడుగంటి పోయిందని చెప్తున్నారు. మనం రిజల్ట్స్ చూడొచ్చు. ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినా కూడా నీటి స్టోరేజ్ కూడా డ్రెస్ స్టోర్ కూడా చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 4 జిల్లాలకు ఇటు తాగునీటికి అందించేవాటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా పూర్తిగా నీటి మట్టం అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇటు పూడికలు తీయాల్సిన ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవడం వల్ల ఇలాంటివి జరిగిందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తాగునీరు దేవుడికి సాగునీటి కూడా ఇటు నీరు అందని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై ఎంతో రైతులు ఆధారపడి ఉన్నామని చెప్పి కేవలం 4 జిల్లాలకు సంబంధించిన రైతులు ఆధారపడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా దీనికి స్టోరేజ్ పెంచాలని కనీసం 90 టీఎంసీలు ఉంటేనే తమకు 4 జిల్లాలకు సంబంధించిన రైతులు బాగుపడతారని చెప్పి పంటలు వేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్నారు. ఇప్పటికైనా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి స్టోరేజ్ కూడా పెంచాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు.